హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇప్పుడు కర్వ్డ్ స్క్రీన్ ఉన్న మొబైల్ ఫోన్స్కి యూవీ టెంపర్ గ్లాస్ వాడచ్చా, అది వాడకపోతే ఇంకే గ్లాస్ వాడాలి అన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. మరి ఇప్పుడు మనం కర్వ్డ్ స్క్రీన్ ఉన్న మొబైల్ ఫోన్స్కి యూవీ గ్లాస్ వాడుకోవచ్చా అంటే అసలు ఆ యూవీ గ్లాస్ని నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకు అన్నది చూసుకున్నట్లయితే ఆ యూవీ గ్లాస్ వేయాలంటే నార్మల్ టెంపర్ గ్లాస్ వేసినట్లయితే కాదు, దానికి యూవీ గ్లూని అయితే ముందు స్క్రీన్ పైన వేసి ఆ తర్వాత ఆ గ్లాస్ని అంటించాలి. అంటే ఆ గ్లూనే ఒక పొరలా ఏర్పడుతుంది. దాని మీద ఇక్కడ మనం ఇంకొక గ్లాస్ వేస్తున్నాం. మనం నార్మల్గా వేస్తే ఒక గ్లాస్ మాత్రమే వేస్తాం. టచ్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. అంటే అక్కడ ఆ కంపెనీస్ అంతవరకే సెట్ చేస్తాయి. కానీ ఇక్కడ ఏంటి, యూవీ గ్లూ కూడా వేస్తున్నాం కాబట్టి అది ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది. అలా ఏర్పడడం వల్ల టచ్ రెస్పాన్స్ కూడా మంచిగా ఉండదు. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా పనికియకపోయే అవకాశం ఉంటుంది. కొందరికైతే అలా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే పనికియట్లేదు. అలాగే ఇప్పుడు యూవీ గ్లూ వేస్తున్నారు కదా, ఆ యూవీ గ్లూ మనం ఫోన్ మాట్లాడే స్పీకర్ అంటే ఎయిర్ పీస్లోకి, అలాగే కిందున్న మైక్లోకి, లేదంటే ఇలా పక్కనున్న వాల్యూమ్ రాకర్స్కి, పవర్ బటన్కి మధ్యలో ఉన్న చిన్న చిన్న సందుల్లో నుంచి లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళడం వల్ల మైక్లోకి వెళ్తే మైక్ పాడవుతుంది. అలాగే స్పీకర్ గ్రేస్లోకి వెళ్ళినట్లయితే స్పీకర్ పాడవుతుంది. ఎయిర్ పీస్లోకి వెళ్తే ఎయిర్ పీస్ పాడవుతుంది. ఇక్కడ ఈ వాల్యూమ్ రాకర్స్ కానీ పవర్ బటన్ కానీ వాటి దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ అది ఒక పొరలాగా ఏర్పడి ఈ బటన్స్ అయితే మనం నొక్కినా కూడా పనిచేయవు. మరి ఇప్పుడు మనం ఆ యూవీ గ్లూ వేసాం, అందులోకి ఎందులోకి వెళ్ళలేదు. అంటే వాల్యూమ్ రాకర్స్, మైక్, ఎయిర్ పీస్ ఇలా ఎక్కడికి వెళ్ళలేదు. ఆ తర్వాత మనం స్క్రీన్ గార్డ్ వేసాం, ఆ యూవీ టెంపర్ గ్లాస్. మరి అప్పుడు మనం సేఫేనా అంటే కాదు. ఎంత మంచిగా ఫోన్ని చూసుకున్నా కూడా అది ఒక్కసారైనా కింద పడుతుంది. అలా కింద పడడం వల్ల ఏమవుతుంది, నార్మల్ ఫోన్ లాగా కింద పడ్డప్పుడు స్క్రీన్ గార్డే పగిలిపోదు. ఇది లోపల ఉన్న లేయర్, ఇక్కడ గ్లూ లేయర్ ఉంటుంది చూసారా, అది ఫోన్ స్క్రీన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. మనం ఎంత సరిగా చూసుకున్నా కూడా ఒక్కసారైనా కింద పడుతుంది. అలాగే ఇప్పుడు అది మనకు కింద పడ్డప్పుడు అలాగే ఉంటుందా, స్క్రీన్ గార్డ్ పగిలిపోతుంది. ఒకవేళ పగలకున్నా కూడా అది 4-5 నెలలు 5-6 నెలలు ఎప్పటికైనా కూడా అందులో చిన్న చిన్న బబుల్స్ ఏర్పడతాయి. ఈ గ్యాస్ బబుల్స్ లాగా ఏర్పడతాయి. అవి అక్కడ మనకు అంతే ఉండవు, పెద్దగా అవుతూ ఉంటాయి. అలా పెద్దగా అవుతూ ఉంటే స్క్రీన్ చూడడానికి మనకు మంచిగా అనిపించదు. చేంజ్ చేయడానికి మనం షాప్స్ దగ్గరికి తీసుకెళ్తాం. అలా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని చూసి, అది ఇప్పుడు యూవీ గ్లాస్ అయితే అంత తొందరగా రాదు. ఎందుకు అంటే ఇప్పుడు యూవీ గ్లూ వేస్తున్నాం, దాని మీదకి స్క్రీన్ గార్డ్ ఆ యూవీ టెంపర్ గ్లాస్ పెట్టిన తర్వాత యూవీ రేస్తో వచ్చే వేడి వల్ల అది అతికిస్తారు. అది అంత తొందరగానైతే ఆ గ్లాస్ మనకు నార్మల్ టెంపర్ గ్లాస్ లాగా ఒక్కసారి అయితే రాదు. ఇప్పుడు దాన్ని కొంతమంది అది రాక చాకులతో తీస్తున్నారు, అలాగే బ్లేడ్లతో కోస్తున్నారు. మనకు స్క్రీన్ పైన ఒక చిన్న గీత పడితేనే అంత సరిగా మంచిగా అనిపించదు, కానీ వాళ్ళు చాకుతో కోస్తున్నారు. అలా చాకుతో కోసేటప్పుడు కూడా గీతలు పడతాయి. అలాగే ఒక్కొక్కసారి ఆ స్క్రీన్ గార్డే రాకపోవచ్చు. ఒక స్క్రీన్ గార్డ్ తీయడానికైతే వాళ్ళకు యూవీ గ్లాస్ తీయడానికి వేరే లిక్విడ్ ఉంటుంది. ఎంత లిక్విడ్ వేసినా కూడా అది అంత తొందరగా రాదు. అలాగే చాకులతో కొయ్యవలసి వస్తుంది. ఒక్కదాన్ని తీయడానికే 2 నుంచి 3 గంటలు అయితే పడుతుంది. అది తీసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ గ్లాస్ ముక్కలతో పాటు స్క్రీన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా స్క్రీన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మేము ఎంత తీయడానికి ప్రయత్నించినా కూడా ఈ యూవీ గ్లాస్ అయితే రాలేదు, దాంతో డిస్ప్లేన్ అయితే వచ్చింది అని చెప్తారు. అలాగే ఒక్కొక్కసారి అలా రాకున్నా కూడా పాడవుతుంది చూసారా, ఇక్కడ యూవీ గ్లూ వెళ్ళి అలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ షాప్ వాళ్ళు అయితే ఏం చేయరు, మనమైతే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలి. అలా సర్వీస్ సెంటర్కి తీసుకువెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు దాన్ని చూసి మీరైతే యూవీ టెంపర్ గ్లాస్ వేశారు, అప్పుడు వేసేటప్పుడు యూవీ గ్లూ అయితే వేస్తారు కదా, అది వెళ్ళి పాడైంది అంటే ఇది ఫిజికల్గా డ్యామేజ్ చేశారు కాబట్టి మీకు వారంటీ అయితే క్లెయిమ్ చేయబడదు అని చెప్తారు.
కాబట్టి మనం ఫోన్ అలాగే పారేయలేం కాబట్టి మనం డబ్బులు పెట్టి అయితే రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ యూవీ టెంపర్ గ్లాస్ వాడితే ఇవన్నీ ఖరాబ్ అవుతాయి, డబ్బులు అవుతాయి అని అంటున్నారు. మరి కర్వ్డ్ మొబైల్ ఫోన్స్కి ఏ స్క్రీన్ గార్డ్ వాడాలి అంటే ఇప్పుడు నేను మీకైతే ఒకటి ఫుల్ గ్లూ గ్లాస్ అనే ఉంటుంది, దాన్ని అయితే సజెస్ట్ చేస్తాను. ఇది మనకు ఫ్లాట్ డిస్ప్లేలకు నార్మల్ స్క్రీన్ గార్డ్ ఎలా వేస్తామో అలానే ఇక్కడ మనకు డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఫోన్ని క్లీన్ చేసి నార్మల్ది వేసేలాగానే వేసుకోవచ్చు. ఇది మనకు తీసేటప్పుడు కూడా చాలా బాగా వస్తుంది. దీన్ని ఒక్కదాన్నే సజెస్ట్ చేస్తాను. కానీ కొంతమంది మెంబ్రేన్ ప్లాస్టిక్ కవర్ని అయితే సజెస్ట్ చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ అయితే వాడడం అంత మంచిది కాదు. అది కవర్ మాత్రమే. అంటే అక్కడ కవర్కి ఏదైనా దెబ్బ తగిలితే అది విరగకుండా లోపటున్న స్క్రీన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ గ్లాస్ అలా కాదు కదా, ఏదైనా తగిలినప్పుడు అక్కడ ఆ గ్లాస్ మాత్రమే పగులుతుంది, లోపటున్న మన డిస్ప్లేకి అయితే ఏం జరగదు. కాబట్టి నేను మీకు ఒక్క గ్లాస్నే సజెస్ట్ చేస్తాను. కర్వ్డ్ మొబైల్ ఫోన్ ఉన్నది అంటే ఇక్కడ ఫుల్ గ్లూ గ్లాస్ని మాత్రమే వేయించుకోమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. యూవీ గ్లాస్ మాత్రం అస్సలు వేయకండి, అది తీసేటప్పుడు రాదు. అలాగే ఆ యూవీ గ్లాస్ వేసేటప్పుడు కూడా ఆ యూవీ గ్లూ అంతా వెళ్ళి ఫోన్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్వ్డ్ ఫోన్ కనుక ఉన్నట్లయితే మీరైతే ఫుల్ గ్లూ గ్లాస్నే వేయించుకోవడానికి ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.